హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. హలో. ఫైనల్లీ మన ఛానల్‌కి స్ట్రైక్ పడిందండి. అది వేరే కంటెంట్ యూజ్ చేయడం వల్ల మన ఛానల్‌కి స్ట్రైక్ పడింది. చూడండి మెయిల్‌కొచ్చింది స్ట్రైక్. ఫస్ట్ స్ట్రైకు. ఇలాగా 3 స్ట్రైకులు గాని పడితే ఛానల్ టర్మినేట్ అయ్యే అవకాశం ఉన్నదండి. చూడండి చూపిస్తాను. అది ఫస్ట్ స్ట్రైక్ వచ్చిందండి. చూడండి. కాపీరైట్ స్ట్రైక్ పడడం అంటే కాపీరైట్ క్లెయిమ్ వేరు, స్ట్రైక్ వేరండి. క్లెయిము పర్లేదు కానీ స్ట్రైక్ కానీ పడితే 90 రోజుల వరకు అది ఎక్స్పైర్ అవ్వదండి. కాపీరైట్ స్ట్రైక్ రికవర్ చేసుకోవడానికి 2 ఆప్షన్లు అయితే ఉన్నాయండి. అవేంటో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి. కాపీరైట్ క్లెయిమ్ స్ట్రైక్ చూడండి. ఫస్ట్ ఇది వచ్చేసి కాంటాక్ట్ క్లైమేట్ అండి. అది 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 మెయిల్ పెట్టాలండి. అది కంటెంట్ ఓనర్కి. నెక్స్ట్ సబ్మిట్ కౌంటర్ నోటిఫికేషన్ అండి. కౌంటర్ నోటిఫికేషన్ అంటే ఇది మన వీడియో అని అయితే ప్రూవ్ చేసుకోవడానికి ఇది కౌంటర్ నోటిఫికేషన్ అండి. ఇందులో మన డీటెయిల్స్ అవి ఇవ్వాలి కౌంటర్ నోటిఫికేషన్కి అయితే. చూడండి ఒకసారి. ఈ కౌంటర్ నోటిఫికేషన్ అనేది ఈ వీడియో మన సొంతంగా మన వీడియోకనైతేనే కౌంటర్ నోటిఫికేషన్ వేయాలండి. లేకపోతే వద్దు. ఎందుకంటే అది చాలా ఇబ్బందిలో పడే అవకాశం ఉంది. లీగల్గా ఇది మన ఓన్ వీడియో అయితేనే కౌంటర్ నోటిఫికేషన్ ఇవ్వాలి. లేకపోతే కాంటాక్ట్ క్లైమేట్ అని పైన ఉంటుంది వాళ్ళకి, ఓనర్ వాళ్ళకి, అతనికి మెయిల్ పెట్టాలండి. మెయిల్ పెడితేనే అవుతుందండి. ఇదిగో చూడండి, కౌంటర్ నోటిఫికేషన్ అయితే ఇలా డీటెయిల్స్ ఇవ్వాలండి. కిందన మొత్తం అన్నీ ఫిలప్ చేయాలి. మన హోమ్ డీటెయిల్స్ మొత్తం అన్నీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలండి. యూ కాంటాక్ట్ ఇన్ఫో మొత్తం అన్నీ ఇవ్వాలండి. చూడండి ఒకసారి నేను ఎలా ఫిల్ చేశాను. ఫిల్ చేసిన తర్వాత కిందన కంటిన్యూ నొక్కాలండి. కంటిన్యూ నొక్కితే కాంటాక్ట్ ఇన్ఫో ఉంటుంది. మన పర్సనల్ డీటెయిల్స్ అవి ఇవ్వాలండి. ఇచ్చిన తర్వాత కిందన కంటిన్యూ రివ్యూకి వెళ్ళాలండి. రివ్యూకి వెళ్తే వాళ్ళు 1 వీక్ లోపు మనకి ఏదైతే మన ఓన్ వీడియో అయితే మనం స్ట్రైక్ పోతుందండి. లేకపోతే లీగల్గా వేరే డిసిజన్ యూట్యూబ్ వాళ్ళు కంప్లీట్ చేస్తారండి. చూడండి. మన డీటెయిల్స్ మొత్తం ఫుల్ డీటెయిల్స్ మొత్తం అన్నీ ఇవ్వాలండి. ఇలాగా ఇచ్చిన తర్వాత మొత్తం ఫిల్ చేయాలండి. ఫిల్ చేసిన తర్వాత చూడండి, మొత్తం మన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలండి. ఫుల్ డీటెయిల్స్ మొత్తం అన్నీ ఇవ్వాలి. ఫోన్ నెంబరు మొత్తం అన్నీ ఇవ్వాలండి. అదే మనం కాంటాక్ట్ క్లైమ్కి కాంటాక్ట్ క్లైమేట్కి అయితే ఇవ్వాలండి. చూడండి లెటర్ లాగా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. దీన్ని బట్టి మనం ఇలా లెటర్ చేస్తే మన స్ట్రైక్ పోయే అవకాశం ఉంటుందండి. ఇది కూడా ఒక 2-3 డేస్ లోపు మనం ఎంటర్ చేయాలండి. క్లియర్గా ఉండాలండి మ్యాటర్ క్లియర్గా ఉంటేనే కాపీరైట్ క్లెయిమ్ పోతుందండి. చూడండి, మొత్తం మన వీడియోకి స్ట్రైక్ పోయిందండి. చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.